అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కోసం ఏం చెప్తారు, ఎలా ఉంది అప్పుడు? అన్న ఒకటే చెప్తా. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక సినిమాలు వదులుకొని ఒక రోజుకు ఒక నెల సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు చేతిలో ఉంటాయి, నాకు 10 సినిమాలు దాకా ఉంటాయి. అలాంటి సినిమాలు వదులుకొని కూడా పబ్లిక్కి సేవ చేయాలని ఎంతో ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్గా మన అలా చిన్న అబ్బాయికి ప్రాబ్లం జరిగింది కదా మన రీసెంట్గా. అలా జరిగినా కూడా ప్రజలకి ఆపతుంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళ చిన్న కొడుకు కలిసి వచ్చి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఎంత ప్రేమ చేస్తాడు, కొడుకు ఎంతనో నాకు సమాజం కూడా అంతే సమానం అని తీసుకొని అట్లా ముందుకు పోయి అక్కడ పోయి పలకరించి తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు దగ్గర పోయిండు. ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు రియల్ సినిమా ఇండస్ట్రీలో రియల్ స్టార్ ఎంత పేరు సంపాదించుకోరు, మీరు రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకోరు. మీరు వచ్చారు ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కష్టపడి, ఎలా కష్టపడి సినిమా ఇండస్ట్రీ ఎట్లా వచ్చారో పొలిటికల్లో కూడా మీరు సినిమా టైర్ పెట్టుకొని కానీ అట్లా కష్టపడి పైకి వచ్చారు. మీరు నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మీరు ఒక సీటు అంటే 21 సీటు కొట్టి చూపించారు అంటే నువ్వు ఒక పొత్తు పెట్టుకున్న పొత్తుకులు లేకుండా గెలిచిన చూసిన ముందుగా హ్యాట్సాప్ సార్. మీరు ఇక్కడ ఎంత సాధించుకోరో, మీరు పొలిటికల్ ఎంత సాధించుకోరు, పేరు అంతా సంపాదించుకోరు. మీరు రాబోయే కాలం కంపల్సరీ మీరు 100% సీఎం అవుతారు కావాలి. ఇక్కడ మీరు ప్రతి పార్టీకి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తారు. మనకు నరేంద్ర మోడీ గారు మీరు చాలా సపోర్టింగ్, అంటే మీ ఇష్ట ప్రకారంగా మీరు అన్ని హెల్పింగ్ చూసి కూడా నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఇష్టపడతారు. నేను ఒక సీఎం ప్రైమ్ మినిస్టర్ ఎంత ఇష్టపడతారో నన్ను ఇష్టపడతారు అని నేను ఒకటి మన సీఎం తర్వాత నువ్వు సీఎం కానీ అలా నేను ఎప్పుడు కూడా ఆశించలేవు. ఆ ప్రజలని నేను ఎన్నుకున్నారు కాబట్టి ఇలా అంత గొప్పగా గెలిచినావు అంటే అది ప్రజల ఆశీర్వాదం, నీ ప్రేమతోనే మేము ఇలా మీరు ముందుకెళ్ళిర్రు. మీరు ఎన్నో గొప్ప పనులు చేయాలి, ఇంకా ఎంతో మందికి మీరు సేవ చేయాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ నేను ఒకటే కోరుకుంటున్నా సార్, ఇక్కడ ఎంతో మంది రివ్యూస్ ఇస్తుంటారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళని కూడా కొద్దిగా మీరు కూడా కొద్దిగా చూడండి. మీరు కూడా హెల్పింగ్ అనేది అంటే నీ వల్ల ఏదైనా కొద్దిగా సాయం చేస్తే ఎంతో మంది ఇక్కడ వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన పరిపాలన ఎలా ఉందని అడుగుతున్నాను అని ఒకటే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఆయన పరిపాలన బాగుంది కాబట్టే కదా అక్కడ సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆయన మంచి చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎందుకంటే అన్ని వదులుకొని మొత్తం రాజకీయాలు దిగిపోయాడు పవన్ అన్న. ఆయన కూడా అక్కడ ఎవరికి కాకుండా ముంగడికి పోయి సేవ చేసుకుని పోతున్నాడు. ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా వదులుకొని కూడా అంత కష్టపడతాడు ఆయన. అందుకే దట్ ఈస్ పవర్ స్టార్ అనిపించుకుంటూ నేను నిజంగా చెప్తున్నా. మళ్ళా కూడా నేను నెక్స్ట్ టైం సీఎం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారని కూడా రీసెంట్ గా రోజా గారు వచ్చి మాట్లాడారు అన్న. ఇవన్నీ పనికిరాని మాటలు అన్న. ఎంతో మంది అనుకుంటారు అవి కామన్, ఇట్లా వినాలి ఇట్లా ఇచ్చేసేయాలి. అవన్నీ పట్టించుకుంటే రాజకీయంలో మనం పనిచేయలేం. ఒక సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా హిట్ అయింది అనుకో, హిట్ అని పొగుడుతారు. సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ఫ్లాప్ అని పడితే సినిమా తీయకుండా ఉంటాడా? సినిమా తీయడా? మన రవణ చెప్పింది కదా, మన కృష్ణనగర్లో ఒకటే చెప్తా డైలాగ్. రవణ చెప్పింది కరెక్ట్. ఇండస్ట్రీలో కాదు రాజకీయంలో కానీ సినిమా ఫెయిల్ అయితే మన సినిమా తీయమా, పాస్ అయితే సినిమా తీయమా. మన లైఫే సినిమా అంటే చూసినా అది రియల్ లైఫ్లో కూడా ప్రతి విషయంలో కూడా రాజకీయంలో కూడా ఫెయిల్ అయినా మళ్ళీ రావాలి. సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ అయినా కూడా సినిమా ఇండస్ట్రీ రావాలి. ఒక డ్రైవర్గా ఇష్టం డ్రైవర్గానే రావాలి. అది మాత్రం మనం వదులుకోలేం. కానీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తున్నారా ఈ 4 చూస్తారు కదా, ప్రజలు ఆల్రెడీ చూస్తారు కాబట్టి అంత రెస్పాన్స్ వస్తుంది, అంత పరిపాలన అనేది ముందుకు వస్తుంది కాబట్టి పవన్ అన్నకి అంత రెస్పాన్సిబుల్ వస్తుంది. ఒకటే చెప్తున్నా, నీకు రెస్పాన్స్ లేనిది మన చిన్న కొడుకు అంత అపాయమైనా కూడా అబ్బాయి వాళ్ళ కొడుకు దగ్గర పోకున్నా కూడా పబ్లిక్ దగ్గర పోయి ఎందుకు పోయిండు, నా కొడుకు ఎంతనో నా పబ్లిక్ కూడా బాగుండాలని పోయి అక్కడ కనుక్కున్నాడు కదా. అంతకన్నా పరిపాలన ఇంకేం కావాలి పవన్ అన్నకి. థ్యాంక్ యూ. జై జనసేన.